హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో కొత్త ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మరి నోటిఫికేషన్ ద్వారా 7 డిపార్ట్మెంట్స్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. ఎటువంటి పరీక్ష లేదు, ఫీజు లేదు, కేవలం అప్లికేషన్ పెడితే చాలు. మీకు ఉన్నటువంటి మార్క్స్ ఆధారంగా, ఎక్స్పీరియన్స్ ఆధారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఈ యొక్క ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ఏ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయింది, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి భర్తీ చేసిన ఉద్యోగాల గురించి, వేకెన్సీస్ గురించి, క్వాలిఫికేషన్స్ గురించి, రోస్టర్ పాయింట్ గురించి, శాలరీ గురించి, ఏజ్ లిమిట్స్ గురించి కూడా క్లియర్గా చెప్తాను. సో ఒక్కొక్క పోస్ట్ గురించి కూడా చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో మొదటిగా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ అనేటువంటి ఉద్యోగాన్ని ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్స్లో లా లేదా సోషల్ వర్క్ లేదా సోషియాలజీ లేదా సోషల్ సైన్స్ లేదా సైకాలజీ అయినటువంటి క్వాలిఫికేషన్స్తో పాటుగా 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అభ్యర్థుల ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఇక రోస్టర్ పాయింట్ వారికి వేకెన్సీస్ మీరు చెక్ చేసుకోండి. అలాగే వీరి శాలరీ వచ్చేసి 34,000 రూపాయలుగా మెన్షన్ చేశారు. సో ప్రతి పోస్ట్కి కూడా 18 నుంచి 42 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అయితే మెన్షన్ చేయడం అయితే చూస్తూ ఉన్నాం. అది కూడా 1/7/2020 నాటికి ఏజ్ మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి పోస్ట్కి కూడా ఇదే ఏజ్ లిమిట్ మెన్షన్ చేశారు. 18 నుంచి 42 సంవత్సరాల వరకు ఉండాల్సి ఉంటుంది. ఇక అలాగే సెకండ్ మనం చూసినట్లయితే కేస్ వర్కర్ అనమాట. సో ఈ కేస్ వర్కర్ సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసి పైన చూపించిన క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా అక్కడ మాస్టర్స్ అలాగే ఇక్కడ కేవలం డిగ్రీ అడిగారు అనమాట. డిగ్రీలో మీకు ఈ క్వాలిఫికేషన్స్ ఉండి 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 19,500 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. అలానే భర్తీ చేస్తున్న ప్రతి పోస్ట్ సంబంధించి కూడా ఒక్కొక్క వేకెంట్ని భర్తీ చేస్తున్నారు అనమాట. ఇక థర్డ్ వన్ చూసినట్లయితే పారాలీగల్ పర్సనల్ లేదా లాయర్ అనేటువంటి ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. వీరి క్వాలిఫికేషన్ చూసినట్లయితే డిగ్రీలో లా లేదా విత్ లీగల్ ట్రైనింగ్ ఉండాల్సి ఉంటుంది, లేదంటే లాస్ సంబంధించిన నాలెడ్జ్ కూడా ఉండాల్సి ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే 3 years ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేశారు. శాలరీ వచ్చేసి 20,000 రూపీస్గా మెన్షన్ చేశారు. ఇక ఫోర్త్ వన్ చూసినట్లయితే పారామెడికల్ పర్సన్ అనమాట. ఇది వచ్చేసి హెల్త్ బ్యాక్గ్రౌండ్ జాబ్ అని చెప్పుకోవచ్చు. వీరికి హెల్త్ బ్యాక్గ్రౌండ్ సెక్టర్ సంబంధించిన అభ్యర్థులకు ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. అలాగే డిగ్రీ లేదా డిప్లొమా సంబంధించి పారామెడికల్ సంబంధించి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అయితే రిలవెంట్ ఫీల్డ్లో 3 years ఎక్స్పీరియన్స్గా మెన్షన్ చేశారు. శాలరీ వచ్చేసి 19,000 రూపాయలుగా మెన్షన్ చేశారు. ఇక ఫిఫ్త్ వన్ చూసినట్లయితే సైకో సోషల్ కౌన్సిలర్ అనే ఉద్యోగాన్ని కూడా ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. వీరి క్వాలిఫికేషన్ చూసినట్లయితే డిగ్రీ లేదా డిప్లొమా సైకాలజీ లేదా సైకాట్రీ లేదా న్యూరో సైన్స్ సంబంధించిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ప్రొఫెషనల్స్ డిగ్రీ లేదా డిప్లొమా ఉండాల్సి ఉంటుంది. వీరు కూడా బ్యాక్గ్రౌండ్ హెల్త్ సెక్టర్ సంబంధించిన అభ్యర్థులకు ప్రిఫరెన్స్ ఇస్తారన్నమాట. వీరికి కూడా 3 years ఎక్స్పీరియన్స్ మినిమం మెన్షన్ చేశారు. ఇక 20,000 రూపీస్గా శాలరీ మెన్షన్ చేశారు. ఇక సిక్స్త్ వన్ చూసినట్లయితే ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ అనమాట. సో ఇది వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్ లేదా కంప్యూటర్ ఆపరేటర్ పోస్ట్ అని చెప్పుకోవచ్చు. వీరికి డిగ్రీతో పాటుగా డిప్లొమాలో కంప్యూటర్ సంబంధించి ఐటీకి సంబంధించి డిప్లొమా క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వీరికి కూడా రిలవెంట్ ఫీల్డ్లో 3 years ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. 19,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. ఇక సెవెంత్ వన్ చూసినట్లయితే సెక్యూరిటీ గార్డ్ లేదా నైట్ గార్డ్ అనమాట. వీరికి కూడా రిలవెంట్ ఫీల్డ్లో 2 years ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. అలాగే రిటైర్డ్ మిలిటరీ లేదా పారామిలిటరీ పర్సన్ సంబంధించి అభ్యర్థులకు ప్రిఫరెన్స్ ఇస్తారన్నమాట. లోకల్ ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక 15,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. ఇక అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ కింద భాగంలో అప్లికేషన్ ఫార్మాట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క అప్లికేషన్ ఫార్మాట్ మనం ప్రింట్అవుట్ తీసుకొని చూపించిన విధంగా ఫిల్ చేసి రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసి అప్లికేషన్ మనం డైరెక్ట్గా వెళ్ళి సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయింది. ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ భీమవరం నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట. సో భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి అండర్ మిషన్ శక్తిలో ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. తణుకులో ఉన్నటువంటి వన్ స్టాప్ సెంటర్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారన్నమాట. సో భర్తీ చేసిన ఉద్యోగాలన్నింటినీ కూడా కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఇక భర్తీ చేసిన ఉద్యోగాలు వచ్చేసి 7 రకాల ఉద్యోగాలని ఒక్కొక్క పోస్ట్ ఆఫ్ను భర్తీ చేస్తున్నారు. సో మరి అప్లికేషన్ ప్రొసీజర్ చూసినట్లయితే చూపించిన విధంగా అప్లికేషన్ ఫార్మాట్ మనం ప్రింట్అవుట్ తీసుకొని ఫిల్ చేసిన తర్వాత దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అని కూడా అటాచ్డ్ జిరాక్స్ కాపీస్ మనం యాడ్ చేసుకోవాలి.
చేసుకోవాలన్నమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి మార్క్ లిస్ట్స్, అలాగే 4th to 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇంకా రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లికేషన్తో పాటుగా అటాచ్ చేసి అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అడ్రస్ చూసినట్లయితే డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్, కలెక్టరేట్ కాంపౌండ్, భీమవరం, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ 534202 అనేటువంటి అడ్రస్కి మన అప్లికేషన్స్ని డైరెక్ట్గా వెళ్ళి సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డేట్స్ చూసినట్లయితే 18/3/2026 నుంచి 30/3/2026 అనమాట. అంటే ఈ నెల, అంటే మార్చి నెల 18వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు సాయంత్రం 5 గంటల లోపల కూడా వర్కింగ్ డేస్ అన్నింటిలో కూడా మీరు వెళ్ళి అప్లికేషన్స్ డైరెక్ట్గా సబ్మిట్ చేసి అక్నాలజ్మెంట్ కూడా తీసుకోవచ్చు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేస్తే ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ని వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ని వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక స్టూడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఏ నైస్ డే.